శరణార్థులు వెల్కమ్ టు పొలిటెండ్ మీడియా. ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన చూద్దాం పాన్రిగా. ఇయాల బంగారం రేటు తగ్గింది 8000. వామ్మో వాయో అని ఏడుతున్నారు నిన్న కొన్నోళ్ళు. యాదగిరి నరసన్న గుడికి పోయింది కవితక్క. ఎల్లుండి షురువు ఎత్తున్నదట జనం బాట. పెద్ద లీడర్లు పెట్టిండ్రు షేపాటి స్టార్ క్యాంపెయినర్ లిస్టులా. ప్రచారం ఎందుకు అత్తలేదో మరి విజయశాంతక్క. కావలసుకునే పోయిందా లేకుంటే అనుకోకుండా గిట్ట పోయిందా? ఏ కదే ఉండదులే, అక్కకు భక్తి ఎక్కువ కదా అందుకే పోయినట్టున్నది. అంటే చాలా పెద్ద గుడి కాబట్టి అందరు పోయినట్టే అక్క కూడా పోయి ఏమైనా కోరుకున్నది కావచ్చు కోరిక, అంతేనా? అగో గీ బుజ్జేంది ఆమె లోపట ఆమెనే మాట్లాడుకుంటున్నది. ఏదో భక్తి అంటున్నది గుడి అంటున్నది అని పరిశాన్ అవుతున్నారా? ఏం లేదుల్లా, అక్క కవితక్క ఇవాళ యాదగిరి నరసన్న గుడికి పోయింది. గా ముచ్చట మీద ఇప్పుడు ఎవ్వలకు దోషినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 25వ తారీఖుంచి ఫిబ్రవరి 13వ తారీఖు దాకా జనం బాట అనే కార్యం పెట్టుకున్నది కదా కవితక్క. అగో గా కార్యం మంచిగా నడవాలని యాదగిరి నరసన్న గుడికి పోయింది ఇవాళ కవితక్క. ఓ పని చేసే ముంగట దేవుళ్ళ దీవనార్తలు ఉండాలని ఎవ్వలన్నా అనుకుంటారు, దాంట్లో ఏమున్నది అని అనుకుండ్రి. దాంట్లోనే ఉన్నది అసలు కథ. కారు పార్టీలకేంచి బయటకు వచ్చిన కవితక్క కారు పార్టీతో పాటు తతిమ పార్టీల మీద పోరాటం చేయనికి కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ కట్టించిన యాదగిరి గుట్ట గుడికి పోవుడే చిత్రం. అంటే ఓ రకంగా చెప్పాలంటే అన్న మీద పోరాటం చేయనికి నాయన కట్టించిన గుడికి పోయిందన్నట్టు. ఇక మరి చూడాలే అక్క పాదయాత్ర పాదాల మీద నడిచే యాత్ర అవుతుందో లేకపోతే రోడ్డు మీద నడిచే యాత్ర అవుతుందో అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. అసలు ఏమైంది గీ అక్కకు? కాంగ్రెస్ కండువ కప్పుకొనైతే కప్పుకున్నది కానీ గది కప్పుకున్న నాడున్న హుషారు ఇప్పుడు కానత్తలేదు. అట్లనే పదవిచ్చిన నాడున్న సంబరం ఇప్పుడు లేనే లేదు. మరి ఇంతకు అక్క పార్టీలు ఉన్నట్టా లేనట్టా అని మస్తుగా వినబడుతున్నాయి ఉల్లా ముచ్చట్లు. మరి గా అక్కెవలో గా ముచ్చటేందో గీ ముచ్చట చూసి పురాగరుసుకొని రాపోన్రి. గప్పుడెప్పుడో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు కానొచ్చినట్టున్నది విజయశాంతక్క. గప్పటి సంధి గిప్పటిదాకా అక్క ఎన్ని మలకలు కనబడ్డది అని టక్కున అడిగితే ఎంతసేపు ఆలోచించి చెప్పినా కూడా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. మరి ఎన్ని మలకలు మాట్లాడింది అని అంటే మాట పడిపోయినంత పని అవుతుంది కావచ్చు. అంతెందుకుల్లా మొన్నటికి మొన్న ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు బీసీ బంధు కార్యం చేసినాయి కదా. గా కార్యంలో షేయి పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కానొచ్చిండ్రు గాని విజయశాంతక్కనైతే కానరాలే. మరి అక్క ఎంత బిజీగా ఉన్నదో గాని ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎలక్షన్లో కూడా షేయి పార్టీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులా రాములక్క పేరున్నది. కానీ గిప్పటిదాకా అక్క ఏడ ప్రచారం చేయలే నవీన్ యాదవ్ అన్న తరపున. మరి అక్క ప్రచారం చేస్తుందో లేదో చూడాలే గాని అక్క ఉత్త విజయశాంతే కాదు ఎమ్మెల్సీ విజయశాంతి అని యాద్ చేస్తున్నారు కొందరు అక్క ఫ్యాన్స్. ఇదెక్కడి దారుణం, ఇదెక్కడి అన్నాలం. ఇగో గిట్ల కండ్లు కాయలు కాసేటట్టు పేలున్న నీళ్ళని ఒడిచేటట్టు ఏడుతున్నారట కొందరు బంగారం రేటు తగ్గిందని. ఆగో బంగారం రేటు పెరిగితే ఏడుతారు కానీ తగ్గుతే ఏడుచుడైంది అని పరిశాన్ అవుతున్నారా? ఇక మరిగా ముచ్చట పురాగా తెలవాలంటే మీరే పురాగా చూసిరా పోన్రి. మొన్నటికి మొన్న వారం రోజుల కిందనే 1,36,000 తులం బంగారం రేటు ఇప్పుడు చూస్తుంటేనే 8,000 తగ్గి 1,28,600 రూపాయలైంది. 1,50,000 దిక్కు దూసుకపోతుంది అనుకుంటే గిట్లా కిందికి దిగుడే చిత్రం అనిపిస్తున్నది. నీ అవ్వ ఉంటే ఇంకా ఎక్కువ పెరుగుతుందేమో అని భయపడి ఉన్నప్పుడే కొనుక్కుందామని తులానికి 1,36,000 పెట్టి నిన్ననే కొన్నాం. గీ అలా చూస్తేనేమో 8,000 తగ్గే అని తలకాయ పట్టుకుంటున్నారట కొందరు పబ్లిక్. పాపం ఇక మరి ఏం చేద్దాం, మన చేతిలో ఏముంటది అని కొందరు ఒక చిత్తం చేసుకుంటున్నారట. అయితే ఇదంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాక పుణ్యమే అంటున్నారు కొందరు. గైన కొన్ని దేశాల మీద ట్యాక్సులు తగ్గించినందుకే బంగారం రేటు తగ్గిందట. అట్లనే దేశాల నడుమ యుద్ధాలు కూడా లేకపోవడు కూడా ఒక కారణమాట. ఇంకా ముంగట కూడా తగ్గుతుందనే అంటున్నారు. 1,00,000 కిందికే దిగుతుంది కావచ్చు తులం బంగారం అని అంటున్నారు. గది గనక నిజమే అయితే షెయ్యి పట్టుల పంట వండినట్టే. మరి గప్పుడన్నా తులం బంగారం ఇస్తారో లేదో చూడాలే ఇక అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్.
ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగున్నాయిలే. ఇక చూస్తేనే ఉండుండ్రి పొలిటెంట్ న్యూస్ ని లైక్ చేయుండ్రి, షేర్ చేయుండ్రి, సబ్స్క్రైబ్ కూడా చేయుండ్రి, గంట కూడా కొట్టుండ్రి. మరి మా ముచ్చట్లు ఎట్లా అనిపించినాయో కామెంట్ కూడా చేయుండ్రి. ఉంటా మరి శనార్తి.